హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నాను? నేనైతే బాగున్నాను. ఈరోజు వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి. చాలా రోజుల తర్వాత ఇలా అసలు కూల్గా కనబడుతుంది వాతావరణం. నేనైతే మార్నింగ్ ముగ్గేస్తుంటే అసలు ముగ్గు కూడా వేయడానికి రావడం లేదు గాలి వలన. నాకే ఇట్లా అనిపించిందా? మీకు కూడా అలానే ఉందండి? ఇంకా ఈరోజు మార్నింగ్ నేనైతే కాఫీ తాగాను, చల్లగా ఉందని. ఈరోజు ఇంకా టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేయాలనుకుంటున్నాను. ఇలా పొడి పొడిగా అంటుకోకుండా రావాలంటే నేను చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉంటే చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. సేమియాకు కావాల్సిన పదార్థాలు ఇంకా కప్పున్నర సేమియా తీసుకున్నాను నేను ఇక్కడ. ఇంకా పల్లీలు, పచ్చి బఠానీ, క్యారెట్, ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా పోపు దినుసులు తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇంకా బాగానే పెట్టుకుంటున్నానండి ఇంకా సేమియా వేసుకోవడానికి. ఇప్పుడైతే నేను డ్రై రోస్ట్ చేస్తున్నానండి. డ్రైగా ఒక కప్పున్నర సేమియాను ఇట్లా దూరగా వేయించుకుంటున్నాను. ఇంకా ఆయిల్, నెయ్యి ఏమి వేయకుండా ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే పొడి పొడిగా వస్తుందండి సేమియా. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అసలు సేమియా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను ఇంకా బాగానే పెట్టుకొని టూ స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ కొంచెం తక్కువనే పోసుకోవాలండి. ఇంకా సేమియా ఉప్మాలా ఎక్కువ ఆయిల్ కనిపిస్తుంది. 2 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత నేను ఇంకా పోపు దినుసులుగా శనగపప్పు, మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొంచెంగా జీలకర్ర తీసుకున్నాను. అవి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పల్లీలు కూడా వేసుకున్నాను. పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకా నేను క్యారెట్, బఠానీ తీసుకున్నానండి. పిల్లలైతే బఠానీ, క్యారెట్ అంటే చాలా ఇష్టపడతారు. కలర్ఫుల్గా కూడా కనబడతాయండి క్యారెట్, బఠానీ వేసుకుంటే. ఇంక ఇక్కడ నేను ఒక చిన్న ఆనియన్ వేసుకున్నాను, చిన్నగా కట్ చేసుకొని. ఇంకా 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి కట్ చేసుకొని. ఇంకా వేయించుకోవాలి. తక్కువ మంట పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి. వేయించుకున్న తర్వాత ఇంకా నేను 2 రెమ్మల కరివేపాకు కూడా ఇక్కడ తీసుకుంటున్నాను. 2 రెమ్మల కరివేపాకు తీసుకొని వేస్తున్నాను. ఇంకా అవి కూడా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇంకా ఈరోజైతే నేను అన్ని పనులు ముగించుకొని టిఫిన్ చేస్తున్నాను. ఇంకా నేనైతే ఒక చిన్న టమాటా తీసుకొని వేస్తున్నాను. కలర్ఫుల్గా కనబడుతుందండి ఇవన్నీ వేస్తే. అసలు మా పాపకైతే ఇవన్నీ వేస్తే ఏమి ఇష్టమే ఉండదు. అయినా నేనైతే ఇంకా వేస్తా. ఎందుకంటే ఇవే కదా అండి ఇట్లా విటమిన్స్ అవి ఉండేటి. ఆమె అన్నీ ఏరి పడేస్తుంది అని తెలిసి కూడా వేస్తాయి. ఎందుకంటే ఆమెకి ఏరలేక ఇష్టం వచ్చి తినేస్తుందని. ఇంకా నేనైతే అట్లనే చేస్తా. ఇప్పుడైతే ఇంకా నేను మూత పెట్టుకొని కొంచెం వేయించుకున్నాను, ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను కప్పుకు 2 కప్పుల వాటర్ పోస్తున్నాను. నేను కప్పున్నర వేస్తున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. ఇక్కడ 3 కప్పుల వాటర్ పోసుకుంటే సరిగ్గా కొలత సరిపోతుంది, పొడి పొడిగా వస్తుంది. ఎప్పుడైనా సేమియాకు 1 కప్పు సేమియాకు 2 కప్స్ వాటర్ పోసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1.5 కప్పు సేమియా తీసుకున్నాను, అందుకే 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఇలానే చేసుకోవాలండి పొడి పొడిగా రావాలంటే. ఇంకా నేనైతే ఇక్కడ టేస్ట్ కోసమని ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదైతే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి చూసుకొని. ఇంకా కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మరిగిన తర్వాత ఇందాక నేను వేయించుకున్న సేమియాలను వేసి కలుపుకుంటున్నాను. ఇవి ఏమి అంటుకోవండి ఇంకా, ఎందుకంటే మనము వేయించుకున్నాం కదా, అందుకే ఇంకా అంటుకోవండి. ఇంకా పొడి పొడిగానే వస్తుంది. ఇట్లా కలుపుకోవాలి. కొంచెం మంట తగ్గించి పెట్టుకొని కలుపుకోవాలండి, బాగా ఉడికిపోతాయి. ఇంకా దగ్గరికి అయ్యే వరకు కొంచెం మంట తగ్గించుకొని ఉడికించుకోవాలండి. ఇంకా నీరంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇలా వచ్చేసిందండి పొడి పొడిగా. సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇలానే కొంచెం నీరంతా దిగే వరకు ఇంకా మంట తగ్గించుకొని ఉడికించాలి. ఇప్పుడైతే సేమియా రెడీ అయిపోయింది. నేనైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నా. ఇలానే సర్వ్ చేశానండి.
ఇంకా ఇలా పొడి పొడిగా అసలు అంటుకోకుండా ఎంత బాగా వచ్చింది చూడండి. నేను చెప్పిన కొలతలతోటి చేసినట్టయితే మీరు కూడా ఇలానే ట్రై చేయగలరండి. అంతేనండి. ఈరోజు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.